అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఇది నా సెకండ్ స్టోరీ. ఈ స్టోరీ పేరేంటంటే తెలివి తక్కువ దద్దమ్మ. తెలివి తక్కువ దద్దమ్మ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే 3 రోజుల నుంచి పొలంలో విత్తనాలు నాటుతున్నాడు అనమాట సాంబయ్య. అయితే సాంబయ్యకి 3 రోజులు ఆడితే వచ్చేస్తాయి అనుకుంటాడు. దానివల్ల అది రాకపోవడంతో చూసి ఈ పంట పనికిరాదేమో అనుకుంటారు. కానీ అది చాలా చాలా మంచి పంట. అది చాలా ఎక్కువ రేపు ఉంటుంది బయట. అయితే ఎవరొకరికి అమ్ముదాం అనుకుంటాడు. అయితే ఒక మంచి తెలివి ఉన్న వాళ్ళు చూసి ఇది కొనుక్కోవాలి మనం ఎలాగైనా అని, ఎంత సాంబయ్య అని అడుగుతాడు. అయితే ఇది ఎంతో పనికి రావట్లేదు, అందుకే 2000కి ఇచ్చేద్దాం అనుకుంటా అని అన్నాడు. అవ్వా, వీడు తెలివి తక్కువ దద్దం ఇంత మంచి పంటను వదిలేసుకుంటున్నాడు, పైగా 2000 అంట. దీన్ని ఎలాగైనా బేరం చేసి ₹1 కొనేసేలా చేసేయాలి అని అనుకుంటాడు మనసులో. ఆ తర్వాత మళ్ళీ ఏంటి ఇంత చెడిపోయిన పంట నేను కొనాలనుకుంటున్నాను, బట్ నా దగ్గర ఇంత దానికి 2000 సాంబయ్య అని అంటాడు. అయితే సాంబయ్య ఆలోచిస్తాడు, అవును కదా చాలా పనికిరాని పంట, సో ₹1 ఇస్తాను, నువ్వు ఇచ్చేస్తావా అని అడుగుతాడు. తన మనసులో ఆలోచించుకుంటాడు కదా, సో అడుగుతాడు. అడిగితే అవును ఇది ₹1కి వెళ్ళాల్సిందే అనుకుంటాడు. అయితే ఇచ్చేస్తాడనమాట ₹1. అయితే ఎవరికి లాస్ ఎవరికి ప్రాఫిట్. ఎంతో మంచి పంటను వదిలేసుకున్నాడు, ఎంతో మంచి పంటను కొనేసుకున్నాడు ₹1. సో ఇది మన సెకండ్ స్టోరీ. మళ్ళీ థర్డ్ స్టోరీ చెప్పుకుందాం రేపు. బాయ్.